మళ్ళీ ఎవరన్నా 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి భారతీయునికి ఎంతో సంతోషించదగ్గ రోజు, ప్రతి భారతీయుడు గర్వపడే రోజు. ఈ సందర్భంగా మనందరం ఆలోచించుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ దేశం నాకేమిచ్చింది అనే దానికంటే ఈ దేశానికి నేనేమిస్తాననేదే మనం ఆలోచించాలి. ఈ దేశంలో పుట్టడమే మనం చేసుకునే అదృష్టం. ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి భారతీయుడు నిజంగా అదృష్టవంతుడు. ఏమి దేశం గొప్పతనం అని ఎవరైనా ఇతర దేశస్తులు అనుకుంటే చెప్పడానికి చాలా ఉంది. దేశం యొక్క గొప్పతనం పవిత్రమైనటువంటి గంగతో, హిమశిఖరంతో, పరోపకార గుణముతో, ఓర్పుతో, స్నేహశీలతతో, నైతిక విలువలతో ఈ దేశం పుట్టుక. ఈ మట్టే పవిత్రమైంది, పుణ్యభూమి, కర్మభూమి, రాముడు నడయాడిన భూమి. అత్యంత పవిత్రమైనటువంటి మట్టి నా దేశం. ఈ మట్టిలోనే ఒక సువాసన ఉంది. ఈ మట్టికే ఒక శక్తి ఉంది. అట్టి మట్టిలో జన్మించిన మేము, అట్టి మట్టిలో కలిసిపోయే మేము భారతీయులం అందరం చాలా అదృష్టవంతులం, చాలా గొప్పవాళ్ళం. నా ఈ భారతదేశంలో జన్మించినందుకు మనస్ఫూర్తిగా గర్వపడతా ఉన్నా, ఆనందిస్తూ ఉన్నాం. ఇందులో ఎక్కడ మాకు అనుమానమే లేదు. ఈ దేశం ఎప్పుడు కూడా ప్రపంచ శాంతినే కోరుకుంది. ఈ దేశం ఎప్పుడు కూడా పరోపకారాన్ని కోరుకుంది. ఈ దేశం ఎప్పుడు కూడా స్నేహాన్ని ఆశించింది పరాయి దేశస్తులతో. ఎక్కడే కానీ ఈ దేశంలో చిన్నపాటి మరక కానీ మచ్చ పెట్టడానికి కూడా ఈ దేశస్తులకు లేదు. అంత గొప్ప దేశం భారతదేశం. జాతి ఒకటే, భరత జాతి. కానీ ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో రుచులు, ఎన్నో దృక్పథాలు, ఎన్నో ఆలోచనలు. కానీ మా జెండా ఒకటే, మా జెండా ఒకటే, మా అజెండా ఒకటే. అదే భారత జాతీయత. ఈ దేశం మాది. 150 కోట్ల మంది బిడ్డలం మేము. కానీ మమ్మల్ని కన్నె అమ్మ మాత్రం ఒక్కటే. ఇది గొప్ప సంగతి. 150 కోట్ల మంది భారతీయులం బిడ్డలం మేము ఈ తల్లికి. కానీ మమ్మల్ని కన్న తల్లి మాత్రం ఒక్కటే. అదే మా జాతీయత. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని ఆచార వ్యవహారాలున్నా మా జెండా అజెండా ఒక్కటే, జాతీయత. మేము భరతమాత ముద్దు బిడ్డలం. మా దేశం భరతమాత. మేమందరం సహోదరులం అనే మా భిన్నత్వంలో ఏకత్వమే ప్రపంచ దేశాలకు మా దేశం ఆదర్శం. ఈ దేశంలో పుట్టిన మనుషులు ప్రపంచ దేశాలకే ఆదర్శం. ఇక్కడ స్త్రీమూర్తి అత్యంత పవిత్రం. ఓర్పుకు, సహనానికి, ఇంటికి మా స్త్రీలు అత్యంత శక్తివంతమైన వారు, అత్యంత గౌరవనీయమైన వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉండే మా స్త్రీలనే ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ఎన్నో విషయాలలో ఈ దేశం చాలా గొప్పది. అట్టి దేశానికి రాజు లేకుండా ప్రజలే రాజులై, ప్రజలే ప్రభువులై, ప్రజలే తమను పాలించే నాయకుడిని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని, తనకు కావలసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నారే. ఇంతటి గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇంత ప్రజలకు స్వేచ్ఛ కానీ, స్వతంత్రత కానీ, వాక్ స్వాతంత్రము కానీ
ఎక్కడ ప్రపంచంలో లేదు. అది ఒక ఈ భారతదేశంలో మాత్రమే లభ్యమవుతుంది. అందుకే ఈ దేశంలో జన్మించిన ప్రతి మనిషి చాలా స్వతంత్రుడు, స్వేచ్ఛాజీవి. వారి యొక్క మానసిక విలువలతో స్వేచ్ఛమైన వాతావరణంలో జీవించడానికి అనుకూలం ఉండే దేశం. అందుకే ఈ దేశానికి మనం ఏమిచ్చినామని ఆలోచిస్తే మంచిది. ఈ దేశం మనకి ఏమిచ్చింది అనుకుంటే చాలా ఇచ్చింది. ఈ దేశం చాలా ఇచ్చింది. ఈ దేశం మనకు స్వాతంత్రాన్ని ఇచ్చింది, స్వేచ్ఛని ఇచ్చింది, మంచి జీవితాన్ని ఇచ్చింది, మంచి ఆలోచనలు ఇచ్చింది, మంచి వాతావరణాన్ని ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఇంకా ఏమైనా కొదవ ఉంటే మనమే ఈ దేశానికి ఇవ్వాలి. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ పటంలో అత్యంత గొప్పగా, ఈ దేశానికి హిమాలయ శిఖరాలు ఎంత గొప్పవో ప్రపంచ పటంలో మన దేశాన్ని అంత ఎత్తులో నిలబడడానికి కావాల్సినటువంటి స్థితిని కల్పించాల్సిన బాధ్యత ప్రతి భారతీయులపైన ఉంది. మన యొక్క బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించగలిగితే, క్రమశిక్షణ కలిగిన భారతీయులమై ఈ దేశ సంపదను పెంచడానికి, ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి, ఈ దేశ గౌరవాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయిలో నిలపడానికి మనందరం కార్యోన్ముఖులమై క్రమశిక్షణగా మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తే అదే మనం ఈ దేశానికి మంచి చేసిన వాళ్ళు అవుతాం. భావితరాల మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అవుతుంది. ఈ విషయాన్నే నా నియోజకవర్గ ప్రజలైన ప్రొద్దుటూరు ప్రజలకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయునిగా జన్మించినందుకు గర్వపడుతూ మీరు కూడా అలాగే గర్వపడుతుంటారని భావిస్తూ సెలవు.